హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. ఇరుముడి ఫస్ట్ షాట్ నుంచే మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఏదో చెప్పబోతున్నారు, ఏదో మెసేజ్ ఇవ్వబోతున్నారు, ఏదో సస్పెన్స్ కూడా ఉండబోతుంది అని ఫస్ట్ షాట్లోనే అర్థమవుతుంది. ఫస్ట్ ఒక స్టూడెంట్ ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచే మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ స్టూడెంట్గా కనిపించినటువంటి త్రిష ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఒకసారి ఇరుముడి ఎక్స్పీరియన్స్ గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ త్రిష. హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం చదువుతున్నారు? గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. అవునా? నమ్మకంగా అనిపించదు, అందుకే టైం తీసుకుని. ఇంతకుముందు వీళ్ళని చూస్తేనేమో వాళ్ళు మేబీ నేను కాలేజ్ అనుకున్నాను, కాలేజ్ అయి ఉంటుందేమో అని. కొంతమంది 8th క్లాస్ అన్నారు, కొంతమంది 9th క్లాస్, ఇంకొక పర్సన్ 10th క్లాసు. సో ఇట్లా స్కూలే అని చెప్పారు వాళ్ళు. ఓన్లీ శామ్ మాత్రమే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అని చెప్పింది. సో వీళ్ళంతా కాలేజ్కి వెళ్తున్నారేమో అనుకున్నా, మీరేమో స్కూల్ అనుకున్నాను నేను. మీరు గ్రాడ్యుయేషనే కంప్లీట్ అయిపోయింది అంటున్నారు. ఓకే, రైట్. ఫస్ట్ ఏంటి ఇంతకుముందు ఏ సినిమాలు చేశారు? రాజు వెట్స్ రాంబాయ్ చేసా, అందులో కూడా ఫస్ట్ సీనే. ఫస్ట్ సీన్ నాకెందుకు అన్ని ఫస్ట్ సీన్లు వస్తున్నాయి. తర్వాత ఓకే. ఇరుముడి ఎట్లాగా ఛాన్స్ ఎలా వచ్చింది? ఎంజీఆర్ కాస్టింగ్ స్టూడియో గంగాధర్ సార్ చెప్పారు. అందరూ గంగాధర్ గారు అంతా గంగాధర్ సార్. అంటే నేను మూవీస్లో ఎంటర్ అయింది కూడా సార్ వల్లనే. సో ఆయన కాస్టింగ్ ద్వారానే వెళ్తుంటా ఎక్కువ. ఓకే. సరే తీసుకెళ్ళి అంతా చూసుకుంటారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నాయుడు గారు. ఆ సార్ ఆడిషన్ తీసుకుని మంచిగా చెప్పారు నాకు. అండ్ షూట్లో కూడా మంచిగా, యాక్చువల్లీ షూట్ ఎలా ఉంటుందంటే, షూట్ అంటే కొంచెం భయం అవుతుంది కదా, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు. డైరెక్టర్ సార్ కూడా చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తారు, శివ నిర్వాణ సార్. హీఈస్ ద ఫేవరెట్ డైరెక్టర్ టు మీ రైట్ నౌ. ఓకే. నాకు ఇరుముడి చాలా ఇష్టం. లైక్ నాకు మంచి చేసిన చిన్న రోల్ అయినా నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది అనమాట. ఫస్ట్ సీన్ నాదే అవ్వడం, ఇట్స్ సో హ్యాపీ టు మీ. ఎప్పుడు షూట్ చేశారు మీ సీన్? ఫిబ్రవరిలో. అంటే అప్పటికి ఆల్మోస్ట్ షూట్ అయిపోయింది అంతేనా? అంతే. మీది మధ్యలో వచ్చింది. నాది కొన్ని రోజులైనా నా జర్నీ చాలా తక్కువ, బట్ మెమొరీస్ మంచిగా ఉన్నాయి నాకు. అమ్మాయిలందరూ ఉన్నారు కదా, శామ్, వీళ్ళందరితో మంచి బాండింగ్ ఉంది. యశిక, అనుశ్రీ, లైక్ ఏదో ట్రిప్కి వెళ్ళినట్టుగా అయిపోయింది నాకు ఇరుముడి షూట్. ఒక 4 days అంతే మొత్తం కలిపి. ట్రిప్కి వెళ్ళా కదా, వాళ్ళందరూ ఎక్కువ డేస్ చేశారు. లైక్ అందరికంటే నాదే చిన్న క్యారెక్టర్. మిస్ అయ్యా చాలా, వాళ్ళందరూ మంచిగా ఉంటే వాళ్ళందరినీ మిస్ అయ్యాను. ఓకే. అంటే మీకు వాళ్ళకి కాంబినేషన్ లేదు కదా? లైక్ స్కూల్ సీన్స్ అంటే వాళ్ళది నాది ప్యారలల్గా జరుగుతూనే ఉంది. అండ్ నా సూసైడ్ది వాళ్ళు కూడా వస్తారు కదా చూడడానికి. ఓకే. సో అండ్ షూట్కి కొంచెం ముందే వెళ్ళాను, షూట్ కంటే ముందు ఒక 2 days బిఫోరే. లైక్ సీలేరులో జరిగింది, అక్కడికి వెళ్ళాను. సో దానివల్ల బాండింగ్ క్రియేట్ అయింది నాకు వాళ్ళతో. మీరైతే రవితేజ గారిని కానీ సార్ తోటి నాకు కాంబినేషన్లో లేదు, శ్వాసిక మ్యామ్ తోటి ఉంది. ఆ మ్యామ్ చాలా ఎలా అంటే కొడతారు కదా, చాలా కేరింగ్గా మాట్లాడేవారు అనమాట, తగిలిందా అని. యాక్చువల్లీ కొట్టారా నిజంగా? కొట్టారు అంటే నేనే ఓకే చెప్పాను. లైక్ కాంటాక్ట్ టైం కరెక్ట్గా రావట్లేదు, మిస్ అవుతుంది. అండ్ ఎక్కువ టేక్స్ తీసుకుంటే కూడా బాగోదు కదా, పర్లేదు కొట్టండి అని చెప్పి. అదేం రియల్ స్కేల్ కాదు, డమ్మీదే, బట్ అది కూడా తగులుతుంది. మ్యామ్ కూడా తగిలిందా అని అడిగేవాళ్ళు. నో మ్యామ్ అని చెప్పాను. సార్ కూడా లైక్ షార్ట్ అయిపోతుంది కదా, వెళ్ళిపోతుంటే సార్ పిలిచి మరి తగిలిందా అమ్మా, ఏమన్నా అయిందా, పర్లేదులే తగ్గిపోతుందిలే అని. సార్ కూడా ఫీల్ అయ్యారు, వద్దని చెప్పారు, బట్ నేనే పర్లేదు కొట్టండి అని చెప్పాను. ఓకే, రైట్. తర్వాత సినిమా చూసుకున్న తర్వాత ఎట్లా అనిపించింది? నాకు చాలా లైక్ ఫస్ట్ థియేటర్లోకి ఎంటర్ అవ్వగానే ఎక్స్పెక్ట్ చేశారా ఫస్ట్ షాట్ మీద ఉంటుంది ఫస్ట్ సీన్ అని? చెప్పారు కానీ మరీ ఫస్ట్ సీన్ నాదే అని నాకు తెలీదు. చాలా ఎగ్జైట్ అయ్యాను. లైక్ నేను ఫస్ట్ వెళ్ళగానే నా సీనే వచ్చేస్తుంది, ఫాస్ట్గా చూసుకున్నాను. సెకండ్ టైం మళ్ళీ వెళ్ళాను. యాక్చువల్లీ నెక్స్ట్ డే నాకు టికెట్స్ దొరకలేదు, నేను సండే రోజు వెళ్ళాల్సి వచ్చింది. థియేటర్స్ అన్నీ ఫుల్ అయ్యాయి. నేను ఎప్పుడు ఏ మూవీకి వెళ్ళాలన్నా మా కాలేజ్ దగ్గర ఒక థియేటర్ ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. అక్కడికి వెళ్తే కొంచెం ప్రశాంతంగా వెళ్ళి చూసుకొని రావచ్చు అనుకున్నా. అక్కడ టికెట్స్ బుక్ చేసుకున్నా, అసలు వెళ్ళడానికి కూడా లేదు, మొత్తం ఫుల్. ముందుకెళ్ళి డ్యాన్స్ చేస్తున్నారు. ఇరుముడి సక్సెస్ ఇంత ఉంటుందని కూడా అనుకోలేదు. ఇన్స్టాగ్రామ్లో ఇరుముడి వీడియోస్ అన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. లైక్ నేను చిన్న క్యారెక్టర్ చేసినా చాలా హ్యాపీగా ఉంది. ఓకే. ఎక్కడ ప్రాపర్ మీది? మాది సూర్యాపేట్.
ఓకే. సూర్యాపేట. ఇక్కడే ఉంటున్నారు ఇప్పుడు? ఫ్యామిలీతో ఉంటాను ఉప్పల్లో. ఫ్యామిలీతో. ఓకే. సో ఏంటి మీ గోల్ ఏంటి? గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏదైనా జాబ్ చేద్దాం అనుకుంటున్నారా? లేదంటే యాక్ట్రెస్‌గా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా? యాక్చువల్లీ నేను చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చా యాక్చువల్లీ, బట్ నాకు ప్రాపర్గా ఏం తెలియదు. ట్రై చేస్తుండే గంగాధర్ సార్ వల్లనే నేను దసరా తోటి ఎంట్రీ ఇచ్చా. బట్ రికగ్నైజ్ అయితే రాజు వెడ్స్ రాంబాయ్ నుంచి వచ్చింది. అది చిన్నది, ఇరుముడితోటి కొంచెం మంచిగా అనిపించింది. లైక్ అంత పెద్ద మూవీలో స్టార్టింగ్ 2 minutes స్క్రీన్ మీద కనిపించడం కూడా చాలా మంచి విషయం. ఓకే. ఇదొక అచీవ్మెంట్ నాకు. ఓకే. అంటే మీరు ఇప్పుడు యాక్ట్రెస్ అవ్వాలనుకుంటున్నారా? లేదు ఏదైనా జాబ్ చేయాలి, జాబ్ చేస్తూ ఉన్నన్ని రోజులు, ట్రై చేయాలి. నాకు వచ్చినన్ని రోజులు నేను ఇందులోనే ఉంటా. అప్పుడు ఆలోచిస్తా జాబ్ చేద్దాము అని. ఓకే. అంటే ఏంటి జాబ్ చేయాలంటే ఎటువంటి జాబ్, ఏ ఫీల్డ్‌లోకి వెళ్ళాలనుకుంటున్నారు? ఏంటి మీ గోల్? గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబా? ఎందుకు? లైక్ మా మదర్కి అదే ఇష్టం. లైక్ ఒక సెటిల్డ్ లైఫ్ ఉంటుంది కదా. ఓకే. ఏంటి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మిడిల్ క్లాసే మేము. మమ్మీ సింగిల్ పేరెంట్. అవునా? ఓకే. తను ఎలా అంటే నేను పడ్డ స్ట్రగుల్స్ కంటే నా కోసం మా వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ ఎక్కువ. మా మమ్మీ, మా అక్క ఇంటర్మీడియట్ తోటే స్టడీ ఆపేసింది నా కోసం, నా ఫీజు కట్టడం కోసం. తను ఆపేసి నన్ను డిగ్రీ చదివించింది అనమాట. చిన్నప్పటి నుంచి నా కోసం ఎక్కువ సాక్రిఫైస్ చేసిందంటే మా అక్క. లైక్ నేను ఈ ఇండస్ట్రీలోకి అడిగిపెట్టాక, ఎందుకంటే మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలి, మంచిగా రెడీ అవ్వాలి. పాపం తన డ్రెస్సులు కూడా నాకే ఇచ్చేసేది. ప్రతి చిన్నది తను నా కోసం సాక్రిఫైస్ చేసింది. నేను తన గురించి ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. సో ఇక్కడ చెప్పాలనుకుంటున్నా. మా మమ్మీ కూడా చాలా లైక్ ఇందులోకి పంపిస్తే కొంచెం అంటారు కదా, బట్ ఏవి పట్టించుకోకుండా మా మమ్మీ నా కూతురు చెయ్యాలి, తను నేను స్క్రీన్ మీద చూసుకోవాలని చెప్పి ఇటు సైడ్ పంపించింది. అండ్ రీసెంట్గానే మా అక్క మ్యారేజ్ కూడా చేసింది తను. ఓకే. సో మా మమ్మీ ఈజ్ అ ఫాదర్ టు మీ. మా అక్క ఈజ్ మై సెకండ్ మదర్. ఓకే. ఏమన్నారు స్క్రీన్ మీద ఫస్ట్ షాట్ మీదే ఫస్ట్ సీన్ చూసినప్పుడు? మా మమ్మీ నేను వెళ్ళాము. చాలా లైక్ చూస్తూ ఉండిపోయిన, భయపడ్డది కూడా. లైక్ హ్యాంగింగ్ సీన్ కదా, చూడను అని. బట్ థియేటర్లో అది చూపిలే, ట్రైలర్లో వస్తుంది, అది చూసి భయపడింది తను. లైక్ ఎవరైనా చూడలేరు కదా, తను చాలా హ్యాపీగా ఉంది. మీ సీన్కి అలా అంటే ఇంకా నక్షత్ర అసలు నేనే ఏడ్చేసా, చాలా ఏడ్చేసా. మా మమ్మీ కూడా ఏడ్చేశారు. నేను లైక్ అందులో చేసిన ఒక ఆర్టిస్ట్లా కాకుండా ప్యూర్ ఆడియన్ లాగా చూసా. చాలా బాగుంది మూవీ. నాకైతే నేను ఒక ఆడియన్ లాగానే ఫీల్ అవుతున్నా. ఇరుముడి ఒక సెట్ చేసేసింది. ఆ హ్యాంగింగ్ సీన్ అక్కడే తీసారా? స్కూల్లోనే? స్కూల్లోనే. రియల్గా స్కూల్కి వెళ్ళినట్టున్నారా? స్కూల్లోనే చేసాం షూట్. స్కూల్ పిల్లల మధ్యలోనే షూట్ చేశారంట కదా? అవును. ఓకే. మేము ఈ 6 members ఉన్నాం కదా, మేమే ఆర్టిస్ట్లం. ఎట్లా అసలు హ్యాంగింగ్ సీన్ ఎట్లా చేశారు? అవి రోప్స్ తోటి స్టంట్ మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళతోటి. అది కూడా చాలా కేర్ఫుల్గా తీశారు. నాకు భయమైంది, బట్ మంచిగా చెప్పారు. అండ్ ప్రతిసారి లైక్ ఇలా హ్యాంగ్ పైకి వెళ్ళాలి కదా, పెయిన్ ఉంటుంది. సో ప్రతి 1 minute 2 minutesకి దింపేసేవాళ్ళు. నీకు ఓకేనా అమ్మ అని. చాలా శివ నిర్వాణ సార్ ఒకరి వల్ల కొంచెం లేట్ అయిందనమాట, లైక్ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కూడా కొంచెం. బట్ అది కూడా నాకు పైన కాంప్లికేట్ కదా, సార్ చాలా జాగ్రత్తగా ఉండి దింపేసి పర్లే వెయిట్ చేస్తామని. నాకు కొంచెం నర్వస్ వచ్చింది, నా వల్ల కొంచెం లేట్ అయింది. బట్ చాలా కేరింగ్ తోటి తీశారు ఆ షాట్. ఓకే. అంటే 1 minute 2 minutesకి దింపేసే వాళ్ళు అంటున్నారు కదా, ఎంతసేపు చేశారు? లైక్ ఒక చిన్న షాటే కదా అది, పర్ఫెక్ట్గా కూడా రావాలి కదా. ఓకే. అంటే నా కోసమే లేట్ చేసింది. లైక్ పెయిన్ వస్తుంది, అవి రోప్స్, ఇది చున్నీ ఉంటుంది, కొంచెం అటు ఇటు అయినా ఇదవుతుంది. చాలా కేరింగ్గా నీకు కొంచెం ఏదైనా కానీ షార్ట్ మధ్యలో ఆపేస్తాం, నువ్వు ముందే చెప్పేసాయి, ఏం పర్లేదు, ఏదో షార్ట్ ఏదో ఆగిపోతుందేమో అంటామని చెప్పి భయపడకు, నీకు కొంచెం ఇబ్బంది ఉన్నా చెప్పేసాయని అనేవాళ్ళు. ఓకే. చాలా మంచిగా చూసుకునే వాళ్ళు సెట్లో. సార్ చాలా జోవియల్గా ఉంటారు. ఒక డైరెక్టర్ సార్ అన్న టెన్షన్ లేకుండా మంచిగా నీట్గా చేసేసుకుంటాం. ఒక యాక్టింగ్ చేస్తున్న ఫీలింగ్ కూడా రాదు చేసేటప్పుడు. ఓకే, రైట్. సో సినిమా చూసినప్పుడు అంటే మీకు కూడా ఇంతకుముందు వాళ్ళందరినీ అడిగాను, వాళ్ళకి స్టోరీ తెలీదు, ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎవరికి తెలియదు. క్యారెక్టర్ మాత్రం మీరు పర్ఫామ్ చేసి వెళ్ళిపోతారు అంతే. ట్విస్ట్లు నిజంగా తెలియదు, మేము థియేటర్లో చూసి షాక్ అయినాం. ఓకే. ఏ సీన్ మీకు బాగా కనెక్ట్ అయింది, బాగా ఎమోషనల్ అయిన సీన్ ఏంటి, బాగా నచ్చిన సీన్ ఏంటి? నాకు మూవీ అంత ఇష్టం, బట్ ఎక్కువ ఏడ్చిందంటే ప్రియా మ్యామ్ ఏడుస్తారు కదా,
మణిమ్మ చనిపోయాను. మణిమ్మ అని ఆయన చెప్తారు కదా సాయి కుమార్ సార్, నేను షాక్ అయ్యాను అసలు. లైక్ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, అవన్నీ నీ థాట్స్ వచ్చేస్తున్నాయి. మ్యామ్ అక్కడికి వెళ్ళి ఏడ్చి, రవితేజ సార్ వెళ్ళిపోతారు కదా, ఏం మాట్లాడుకున్నా ఏం అర్థం కాదు కూడా. అండ్ నచ్చిందంటే లైక్ నేను నవ్వుకున్నా. లాస్ట్కి సాయి కుమార్ సరే అని తెలుస్తుంది కదా, చివరిసారిగా గాయత్రిని చూసొస్తాను అంటారు కదా, అక్కడ అంత పీక్ ఇదిలో ఉన్నా కూడా చాలా నవ్వుకున్నాం. ఓకే, రైట్. సో మీది అంటే సీన్ చేస్తారు, సీన్ చేసిన తర్వాత మీకు తెలుసా మీది సూసైడా లేదంటే మర్డరా ఏంటనేది? ఫస్ట్ నాకు తెలియదు, మీకు కూడా తెలియదు, నాది సూసైడే జస్ట్ అనుకున్నా. పర్ఫామ్ చేసి వెళ్ళిపోయారు, అంతే, హ్యాంగ్ చేయాలి ఈ సీన్ ఇది అంతే వెళ్ళిపోయారు. థియేటర్లో మీ స్టోరీని అలా కనెక్ట్ చేశారు, దేనికి ఎలా జరిగింది ఏంటనేది. అది లాస్ట్ యాక్చువల్లీ ఫిబ్రవరిలో హ్యాంగింగ్ సీన్ తీశారు కదా, కొన్ని నాకు కరెక్ట్గా గుర్తుకులేదు. తర్వాత చాలా షూట్ ఎండింగ్ అప్పుడు ఇది మర్డర్ చేసేది తీశారు. అప్పుడు కూడా క్లారిటీ లేదు, మర్డర్ అని తెలుసు, బట్ థియేటర్లోనే నేను కూడా చూసింది క్లారిటీగా. ఇంకొకటి అయ్యప్ప సాంగ్ మల్లెపూల పల్లకి, అది యూట్యూబ్లో చూసినప్పుడు అందరూ అంత మంచి అనుకున్న రెస్పాన్స్ రాలే అని భయమైంది. బట్ థియేటర్లో ఆ ఫైట్ సీన్ యాక్చువల్లీ ఫేవరెట్ సీన్ అంటే మూవీ మొత్తంలో ఆ ఫైట్ అసలు ఇంకా చెప్పడానికి వస్తలే, బట్ చాలా బాగా అనిపించింది. ప్యూర్ గూస్ బంప్స్, అందరితో పాటు నేను ఎంజాయ్ చేశా. ఆడపిల్ల అన్న విషయం కూడా మర్చిపోయి వచ్చేసా. ఓకే, రైట్. సో కానీ నిన్న సక్సెస్ మీట్లో కానీ ఎక్కడ ఈవెంట్లో కనిపించలేదు మీరు, అందరూ వచ్చారు మీ ఫ్రెండ్స్ అంతా. కొంచెం బ్యాడ్ లక్కే, ఒక షూట్ ఉండే, నేను రావడం కొంచెం లేట్ అయిపోయేసరికి ఈవెంట్ అయిపోయింది. బట్ నెక్స్ట్ టైం సార్ వాళ్ళని కలుస్తాను. కొంచెం బాధ అనిపిస్తుంది మిస్ అయ్యాను అని. ఓకే, ఏం చేస్తున్నారు నెక్స్ట్ షూటింగ్? చూడాలి, ఆడిషన్స్ అవి ఇవి. ఆడిషన్స్ అవుతున్నాయా? వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడే కదా రిలీజ్ అయింది, కొంచెం మీ ఫోకస్ అంతా సినిమాల మీద పెట్టారా? ఇప్పుడైతే కంప్లీట్ ఫోకస్ షూట్స్ మీదే, మూవీస్ మీద. నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలి. ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు? నేను లైక్ గుర్తుండిపోవాలి నా క్యారెక్టర్, అలా చేయాలి మంచిది. బట్ ఇంత పెద్దగా అవ్వాలి ఆర్ట్ అని ఏం లేదు, బట్ నేను చేసిన చిన్నదో పెద్దదో గుర్తుండిపోవాలి జనాలకి, నువ్వే కదా అని అడగాలి, నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలి, అంతే. ఓకే, ఇరుముడికి ఎంతవరకు వచ్చింది గుర్తింపు? ఫస్ట్ సీన్ నాదే అవ్వడం వల్ల చుట్టాలు కానీ వాళ్ళందరూ, ఇన్స్టాగ్రామ్ నా పోస్ట్ 1 మిలియన్ వెళ్ళింది, నా ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారు, మెసేజెస్, అందరూ స్టోరీ పెట్టడం మంచిగా అనిపించింది. లైక్ వెళ్ళిపోయింది, నేను చేసిన చిన్నదైనా మంచిగా వెళ్ళింది. రికగ్నైజేషన్ మంచిగా వచ్చింది. రైట్. సో ఎనీవేస్ మీరు చెప్పినట్టు చిన్న క్యారెక్టర్ అయినా కూడా స్టార్టింగ్ ఫస్ట్ సీన్తో స్టార్ట్ చేశారు. సో మీ సీనే పెట్టారు, అక్కడ నుంచే స్టోరీని డ్రైవ్ చేస్తూ స్టోరీలోకి తీసుకువెళ్ళారు. ఫస్ట్ సీన్ మీది పెట్టడం కూడా మేబీ దానివల్ల కూడా సక్సెస్ అయ్యి ఉండొచ్చు అనుకోవచ్చు అట్లా కూడా. రైట్. సో ఎనీవేస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారు కదా, నెక్స్ట్ ఫుల్ ఫోకస్ అంతా యాక్ట్రెస్గా చేయాలి. సో మూవీస్ మీదే పెట్టారు. సో డెఫినెట్గా మీ కష్టాలు అవన్నీ చూసి మీ మదర్ ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఏంటో ఇదంతా విన్న తర్వాత మంచి యాక్టర్స్ అవ్వాలి, మీరు అవుతారు కూడా. మంచి బాగా అనిపించింది, అంటే చిన్న షార్ట్ అయినా కూడా అక్కడ సీన్ చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. స్వస్తిక గారు మీకు వార్నింగ్ ఇస్తున్నప్పుడు కానీ మీరు ఆ ఏడ్చి ఆ సీను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అసలు? ఈ అమ్మాయి ఇక్కడేనా అనుకున్నా నేను స్టార్టింగ్, ఇక్కడైనా ఎక్కడి నుంచైనా తీసుకొచ్చారా అసలు? ఎలా కాస్టింగ్ అంతా బాగా చేశారు ఆయన, అందరూ చాలా పర్ఫెక్ట్గా చిన్న పాత్ర చేసిన వాళ్ళందరినీ పర్ఫెక్ట్గా క్యాస్ట్ చేశారు. ఆ క్యారెక్టర్లో కరెక్ట్గా క్యారెక్టర్ తప్ప ఇంకేం కనిపించకుండా చాలా న్యాచురల్గా అనిపించింది. ఇంకా మీరు మంచి మంచి క్యారెక్టర్లు చేయాలి, సక్సెస్ అవ్వాలి యాక్టర్స్ కానీ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్.